విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు చిన్న పిల్లలు వచ్చి మై డైపర్ డజంట్ గెట్ లీక్ బట్ లోకేష్ డిఎస్సి ఎగ్జామ్ గెట్స్ లీక్డ్. ఇది డైపర్ లీకింగ్ అవ్వట్లేదు, కానీ లోకేష్ డిఎస్సి పేపర్ మాత్రం లీక్ అవుతుంది. లక్షలాది మంది, అది ఎమోషన్. డిఎస్సి ఎగ్జామ్ ఒక ఎమోషన్. మొన్ననే ఒక విద్యార్థి నాతో చెప్తా ఉన్నాడు అన్నమాట, డిఎస్సి ఎగ్జామ్ రాసిన కుర్రాడు. ఆ ఎమోషన్ చంపాడు లోకేష్. లక్షలాది మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారన్నమాట. ఒక్కొక్క విద్యార్థి సుమారు లక్షలు 2 లక్షలు అలా ఖర్చు పెట్టారు. ఎక్కడో దగ్గర హాస్టల్లో వెళ్ళి చదువుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాధిస్తానని ఖచ్చితంగా చదివారన్నమాట. బట్ లోకేష్ టీచర్ వెనకాతలు కత్తితో పొడిచాడు. ఇలా అలా కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హైయర్ దెన్ హిస్ టీచర్స్. చూడండి ఎంత బాగా చెప్పారు. టీచర్లు కంట ఇంకే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పనిచేయదంట ఈ భారతదేశంలోని ద గ్రేట్ సిటిజన్షిప్ కోసం అని చెప్పేసి. కానీ అలాంటి టీచర్సే పోస్టులనే లంచాలకి 10 లక్షలకి 15 లక్షలకి ప్రవేశపెట్టాడు ఈ లోకేష్. చూడండి ఎంత దారుణంగా ఈ పాలసీస్ని మార్చాడు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేసిన ఒకటి జీవో. ఆ జీవోలు ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్ దే సపోజ్ టు రైట్ ది ఎగ్జామ్. నీకు ఏదో ఉంటే వెరవేయడం కాదు, ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. ఇది ఎక్కడే కాదు, ఆర్మ్ ఫోర్సెస్లో కూడా నువ్వు ఎంత స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, బట్ దే షుడ్ రైట్ ది ఎగ్జామ్. బట్ ఆ జీవన్ మార్చి ఎగ్జామ్ రాయనవసరం లేదని చెప్పేసి భారత 38, కోన రవికుమార్ 36 ఎంతమందో లోన తోస్తారన్నమాట. తర్వాత ఎగ్జామ్ పేపర్ ఎవరు సెట్ చేశారు? ఎవరు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఆఫ్టర్ ఆల్ ఓకే, ఆ పేపర్ని కంప్యూటరైజ్ చేసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారన్నమాట. అతనికి ఫస్ట్ ర్యాంక్ 6th ర్యాంక్ వచ్చింది. అది మేమేమో వైఎస్ఆర్సీపీ అడావర్ట్ చేయగానే ఆ కుర్రోడికి జాబ్ లేదని చెప్పేసి వారికి ఏమో ఇవ్వకంట వాడిని మళ్ళీ పేరు తీసేశారు. డేటా ఎంట్రీలోని డేటాబేస్ నుంచి అదేమో తొలగించారన్నమాట పూర్తిగా. సో దిస్ ఇస్ హౌ లోకేష్ అంటే అది మళ్ళీ అయిపోయిన తర్వాత జీవో మళ్ళీ మార్చుకున్నారు. అంటే మళ్ళీ ఎవరైనా సరే దొంగదారిన ప్రవేశపడిపోతారేమో అని చెప్పేసి. చూడండి, దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ హెస్ బీన్ ఫెయిల్. ద సిస్టమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద టీచర్స్ హెస్ బీన్ ఫెయిల్. అలాగనే ఈ రోజు వరకు కూడా లోకేష్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము, నువ్వు ఈ రాష్ట్రంలో కీలక మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తా ఉన్నావు. అలాగే చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడిగా చలామణి అవుతా ఉన్నావు. 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు. 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు బకాయి పెట్టావు. దాంట్లో సుమారు 2,000 కోట్లు మాత్రమే నువ్వేమో ఇచ్చావు అన్నమాట. లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్, నేను చెప్తా ఉన్నాను, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు సర్టిఫికెట్స్ రాక వాళ్ళందరూ కూడా చదువులు ఆపేసే పరిస్థితి వచ్చారన్నమాట. ఏమంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని అంటారంటే మీరు ఫీజు కట్టండి, మీరేమో ఫీజు రిమెంట్ వస్తే డబ్బులు ఇస్తా ఉంటారు. ఇవి మొన్న ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి ఏడుస్తూ ఉందన్నమాట. తనకి ఎందుకు ఇంజనీరింగ్ ఏమో ఇంట్రెస్ట్ లేదు, ఇంజనీరింగ్లో ర్యాగింగ్ జరుగుతూ ఉంది బాగానా, నేనేమో ఇంజనీరింగ్ చదవను, నేను మామూలుగా నేను గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలోనేమో మళ్ళీ నేను డిగ్రీ చేసుకుంటానని చెప్పి అంటేనేమో నేను అదే కాలేజీకి నేను మాట్లాడితే ఇంజనీరింగ్ కాలేజ్కి 70,000 కట్టేమన్నారు ఫీజు బకాయి. అంటే ఆ తర్వాత ఫీజు రిమెంట్ వస్తే మేము 70,000 ఇస్తామని చెప్పి. ఎలాగో ఇలా ఏమో పాపము నాయి బ్రాహ్మణ్స్, పేద కుటుంబం, చదువు ఆప్షన్ అమ్మాయి. అంటే ఈ రకంగా ఏంటంటే చదువుకి బ్రేక్ వచ్చేస్తా ఉంది లోకేష్ తీరువాలని చెప్పేసి మేము చెప్తా అన్నమాట. సో ఇది మేము ఖండిస్తా ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ లోకేష్ రిజైన్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఈ అకౌంటబిలిటీ లేని మంత్రి ఈ రాష్ట్రానికి వేస్ట్. అందుకే నువ్వు రిజైన్ చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్సీపీ రీలే నిరోధక చేస్తాము, భారీ ర్యాలీలో కూడా చేపడతామని చెప్పేసి
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పెద్దలు రాష్ట్ర విభాగం ప్రెసిడెంట్ గారు మా వంగపూడి వారు అమ్మాయి ఈ కార్యక్రమం ఉషా గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని మా వీసం రామకృష్ణ గారు, జాన్ వెస్లీ గారు,